హాయ్ అండి అందరికీ. మన మనుషుల్లో అందరికీ కామన్‌గా ఉండే పాయింట్ ఏందంటే, ఉన్నదున్నట్టు చేసుకొని తినమంటే ఎవరు చేసుకోరు. అందరికి కొత్తగా ఏదో కావాలి. అందుకే నేను కూడా ఈరోజు కొత్తగా ఏదైనా తిందామని చెప్పని ఇలా ఆనియన్స్ అయితే కట్ చేపించుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే వంట ఆనియన్‌తో ఎగ్ దోస. మా ఇంట్లో ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఉన్నాయి. మీరు కొంచెం పెద్దవి తీసుకోండి ఉల్లిపాయలు. ఎందుకంటే మన రెసిపీలో ముఖ్య పాత్ర వహించేది ఉల్లిపాయలు కాబట్టి కొంచెం పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే ఇలా స్లైస్ ఇరిగిపోకుండా వస్తాయి. మరి చూసారా ఇరిగిపోయింది. మీరు తీసుకోవాలంటే కొంచెం పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు మంచిగా ఉన్న ముక్కలు మొత్తం తీసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని దాంట్లో మన గుడ్డునైతే పగలగొట్టి వేసేసుకోవాలి. ఆ గుడ్డుని పగలగొట్టి వేసిన తర్వాత ఈ పెంకులు అటు సైడ్ ఇసిరేసి ఆ స్పూన్ వేసి మన ఎగ్ని అయితే బాగా కలిపేయాలి. మన ఎగ్గు బాగా కలిసిన తర్వాత మనం ఒక ఎగ్గు తీసుకున్నాం కాబట్టి మన దోసల పిండిలోంచి నేనైతే ఒక గంట అయితే దోసల పిండి వేస్తున్నాను. ఆ దోసల పిండి ఆ ఎగ్గు బాగా కలిపి ఒకదాంతో ఒకటి కలిసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకొని ఆ కారము ఆ ఎగ్గు ఆ పిండి బాగా కలిసేటట్టుగా తిప్పుకొని ఆల్రెడీ మన దోసల పిండిలో సాల్ట్ వేస్తాం కాబట్టి అయినా ఇప్పుడు మనం ఎగ్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఆ సాల్టు ఆ కారము ఎగ్గు దోసల పిండి బాగా కలిసేటట్టుగా తిప్పేసుకొని ఇప్పుడు మన నల్లగున్న పెనం మీద మన తెల్లగున్న ఉల్లిపాయలు ఇలా డిజైన్ అయితే చేసేసుకోవాలి. డిజైన్ ఎలా చేయాలంటే డిగ్రీ పాస్ ఇంజనీర్ కూడా అర్థం కాకూడదు, అలాగ ఉండాలి డిజైన్. అది ఇలా వేసుకుని డిజైన్ మనం డిజైన్ వేసిన ఉల్లిపాయలు ఆల్రెడీ మనం పొద్దున అప్పడాలు ఎంచుకున్న నూనె అయితే పోసేసుకోవాలి. ఆ నూనె అన్నిట్లో పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత మా ఆనియన్స్ మధ్యలో పిండేమా అంటే పెనం మధ్యలో పిండి వేసింది మా అమ్మ. ఆ పిండి అంతా అన్ని ఆనియన్స్లు అన్నిట్లో చక్కగా వేసుకొని ఇలా 5 నిమిషాలు వాటిని దగ్గర పెట్టుకొని కదపకుండా కాల్చుకోవాలి. ఎలా కాల్చుకోవాలంటే ఇలా దోరగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు కాల్చుకోవాలి. మనం పుట్టుకతోని చెఫ్లేం కాదుగా, అన్నీ నీట్గా రావాలంటే ఎలా వస్తాయి. మొత్తానికి మేము చేసుకున్న ఆనియన్ ఎగ్ దోశ రెడీ అయిపోయి ఏంది మరి 5 అంటే ఇంట్లో ఎవరికి ధైర్యం లేదు, వాళ్ళు తిన్నన్నారు. అందుకే నా వరకు ఒక 5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 5 అయితే మనమే తినాలి. మన దైన సాహసాలు ఇంట్లో వాళ్ళకి చూపించాలి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. నేను ఊహించినంత కాదు కానీ తినడానికి బాగానే ఉన్నాయి. స్నాక్స్ లాగా తినొచ్చు వీటిని. నేను చెప్పేది అందరికీ ఒకటే, ఏదైనా సరే కొన్న వస్తువైనా తినే తిండైనా మార్పులు లేకుండా మార్పులు చేయకుండా వాడండి, తినండి. అప్పుడే దాని టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుంది. ఇంతే మామ ఈ రోజుకైతే. ఇల్లే ముందు ఒత్తిచలతో పోకుండా ఒక లైకో కామెంటో షేరో సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఇలాంటివి ఇంకా ఎన్నో రకాల రెసిపీస్ నేను ముందుకు తీసుకొస్తా కొత్తగా.